హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డే 10 ఆఫ్ మనీ అట్రాక్షన్ ఛాలెంజ్. డే 10కి వచ్చారు అంటే హార్టీ కంగ్రాచులేషన్స్. జస్ట్ ఓన్లీ 1 డే లెఫ్ట్. మీరు కనుక మొదటిసారి నన్ను కనుక బీట్ అవుతూ ఉంటే ఐఎమ్ గౌరీశంకర్ కాళేపల్లి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటిదాకా మనం 9 ఛాలెంజెస్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు డే 10లోకి వచ్చాం. మీరు కనుక ఆ యొక్క 9 ఛాలెంజెస్ కంప్లీట్ చేయకపోతే ఆ 9 వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ముందుగా అవి కంప్లీట్ చేసి ఈ యొక్క డే 10 ఛాలెంజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే నాతో కంటిన్యూ అవుతున్నారో లెట్ us బిగిన్ టుడేస్ ఛాలెంజ్ డే 10. ఈరోజు ఛాలెంజ్ అనేది చాలా సింపుల్ మరియు ఒక రియలైజేషన్ అనేది మనం పొందగలుగుతాం. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరైతే ఇంతకుముందు 9 డేస్ ఛాలెంజెస్ కనుక కంప్లీట్ చేయకపోతే ముందుగా అవి కంప్లీట్ చేసి ఈ యొక్క డే 10 ఛాలెంజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లేదంటే ఈ యొక్క ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు ఛాలెంజ్ ఏంటి అంటే మనం మనీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా బిలీవ్ అవుతున్నాం, ఎలా థింక్ అవుతున్నాం, అవన్నీ కూడా ఈరోజు రాయిపోతున్నాం. మీకు డే 2లో తెలుసు, అంతకుముందు కూడా మనం సేమ్ మనం మనీ గురించి ఎలా ఫీల్ అవుతున్నామో, ఎలా థింక్ చేస్తున్నాం, బిలీవ్ అవుతున్నామో రాశాం. ఎప్పుడైతే మీరు ఈ యొక్క లిస్ట్ కనుక కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క డే 2తో కంపేర్ చేస్తే మీరైతే రికగ్నైజ్ అవుతారు. మనం మనీతో ఎలా ఫీల్ అవుతున్నాం, మనీతో ఎలా బిలీవ్ అవుతున్నాం, మనీతో ఎలా థింక్ చేస్తున్నాం, మన పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా కంపేర్ చేస్తే మన పాజిటివ్ అనేది ఇంక్రీజ్ అయినట్టు, నెగిటివ్ అనేది డిక్రీజ్ అయినట్టు మీరు గమనిస్తారనమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. అయితే ఎప్పుడైతే మనం ఈ రాయటం స్టార్ట్ చేసామో మీరు గమనించేది ఏంటంటే ఇంతకుముందు మనీ గురించి మనీ అనేది ఈవిల్ అని, మనీ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదని, మనీ అనేది చెట్లకు కాయదని, ఇలాంటి బిలీఫ్స్ లేదంటే ఫీలింగ్స్లో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఐ లవ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ సేవ్ మనీ, ఐ టేక్ కేర్ ఆఫ్ మనీ, ఇలా మనం మంచి బిలీఫ్స్లోకి వచ్చాం. అంటే మన ఫ్రీక్వెన్సీ అనేది ఎలా చేంజ్ అయిందో మీరు గమనిస్తారు. అదే కాకుండా ఈరోజు మనం చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే జస్ట్ స్టార్ట్ రైట్. ఎన్నైనా రాయొచ్చు, నో లిమిట్. చక్కగా ఒక ఫ్రెష్ పేజ్ తీసుకోండి, మధ్యలో స్ట్రైట్ లైన్ గీయండి. లెఫ్ట్ సైడ్ పాజిటివ్, రైట్ సైడ్ నెగిటివ్. వాట్ యు ఫీల్ అబౌట్ మనీ, పాజిటివ్ అని లెఫ్ట్ రాయండి, నెగిటివ్ అని రైట్ సైడ్ రాయండి. అలాగే వాట్ యు బిలీవ్ అబౌట్ మనీ, వాట్ యు థింక్ అబౌట్ మనీ, ఇంకా ముఖ్యంగా వాట్ యు యాక్ట్ అబౌట్ మనీ. మనీ గురించి మనం ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం, మనం చిన్నతనంగా స్మాల్గా ఫీల్ అవుతున్నామా, లేదు అనే తత్వంలో ఉన్నామా, ఎలాంటి తత్వంలో ఉన్నాం. జస్ట్ ప్లీజ్ స్టార్ట్ రైట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అబౌట్, యాక్షన్స్ అబౌట్ మనీ. ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారో దీంట్లో లిమిట్ ఏం లేదు, 100 అని 108 అని మీరు ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. నెక్స్ట్ మనం 11th డే ఛాలెంజ్ మీకు పోస్ట్ చేసేవాళ్ళకి కూడా ఎన్ని మీకు గుర్తొస్తే అన్ని రాయండి. అయితే నేనైతే ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఎప్పుడైతే మీరు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేశారో మనం డే 2కి ఈ రోజుకి మనం కంపేర్ చేస్తే ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే డే 2లో మనం మనీ గురించి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మనీ గురించి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. అది మీరు గమనిస్తారు. అదే కాకుండా ఈ 10 డేస్లో మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం వలన, మనీ గురించి ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్ మారడం వలన మీరు ఎన్నో రిజల్ట్స్ కూడా పొందుండొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నేనైతే గ్యారెంటీ చెప్పగలను. మీరు కనుక ఈ ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో కంప్లీట్ అని తెలియజేస్తూ హౌ యూ ఫీల్, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేసేటప్పుడు. అలాగే ఇది కనుక అందరికీ ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో అనుకుంటే కింద షేర్ బటన్ ఉంది, మినిమం 3 మెంబర్స్కి షేర్ చేయండి. అయితే ఈ వీడియో కాకుండా డే 1 వీడియో షేర్ చేయండి. అప్పుడు మిగిలినవన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొందుతారు. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఇచ్చేటి మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ఇచ్చేసారో
నెక్స్ట్ మనం 11 వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్గా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇది చూస్తారో వాళ్ళ లైఫ్లో కూడా ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీరు భావిస్తారో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేయండి. ఇది అందరికీ ఉపయోగం అని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయడం జరుగుతుంది. మరలా మనం లాస్ట్ 11th డే వీడియోలో కలుద్దాం. బాయ్.